దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58 అధ్యాయము 8 వచనము. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి ముందర నడుచును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, స్వస్థత నీకు శీఘ్రముగా అంటే త్వరగా లభిస్తుందంట. ఇప్పుడు ఆ పై వచనాలు చూస్తే ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టుటయు, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇచ్చుటయు, ఇలాగా దేవుని కార్యాలు జరిగించినప్పుడు మనకి స్వస్థత లేదు, నాకు ఈ బలహీనత పోలేదు, నాకు ఎప్పుడు అనారోగ్యమా అనుకుంటున్న నీవు అలాంటి కార్యాలు చేసి దేవునికి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు జీవించి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటున్నారు. కనుక నువ్వు ఉన్న బలహీనతతో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు స్వస్థత శీఘ్రంగా లభించబోతుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. అంటే నువ్వు నీతి కార్యాలు జరిగిస్తూ నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు జీవించినట్లయితే ఆ నీతి నీ ముందర నిలవబడి దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది నీ నీతి. గనుక నీవు ఏదైతే బలహీనతతో, వ్యాధితో, రోగముతో, రుగ్మతంతో బాధపడుతున్నావో ఆ బలహీనత నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ రోగము నుంచి, ఆ రుగ్మతం నుంచి దేవుడు త్వరలోనే నిన్ను విడిపించి శీఘ్రముగా, అంటే నీకు ఇంత కొద్దిగా బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే శీఘ్రముగా త్వరగా వచ్చి నీ బలహీనత నుంచి విడిపించి నిన్ను స్వస్థపరుస్తారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే స్వస్థత నీకు శీఘ్రముగా లభించి నీ నీతి ముందర నడిచి అనేకులకి నీవు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను కనబడతావు. బలము కలిగిన దేవుని బిడ్డగా కనబడతావు. కనుక నీవు అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను స్వస్థపరిచి ఆయన నిన్ను బలపరచబోతున్నారు. ఆమేన్.